శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అట్లాగా తీర్థయాత్రలు చేసుకుంటూ అర్జునుడు ప్రభాస తీర్థానికి వచ్చాడు. వచ్చి అక్కడ శ్రీకృష్ణుడిని కలిశాడు. చాలా కాలం తర్వాత కలుసుకున్నటువంటి కృష్ణార్జునులిద్దరూ కూడా ప్రియమైనటువంటి వార్తాలాపాలు చేసుకుంటూ రైవతక పర్వతం మీదకి తీసుకెడితే అక్కడ ఆ రోజు రాత్రి అక్కడ హాయిగా ఆనందంగా వాళ్ళు పరస్పరము అన్ని విశేషాలు చెప్పుకున్నటువంటి వాళ్ళే సుఖంగా నిద్రించారు. ఆ తర్వాత కథాంశంలోకి మనం వస్తున్నాము. మధురేణైవ గీతేన వీణాశబ్దేన చైవ ప్రబోధ్యమానో బుబుదే స్తుతిభిర్మంగళైస్తథా. సరే, తెల్లవారింది. తెల్లవారేటప్పటికీ వెంటనే శ్రీకృష్ణుడు చక్కటి స్తుతిగీత పాఠకులందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా వచ్చారు, స్తుతులన్నీ చేశారు, మధురమైనటువంటి గీతాలు ఆలాపించారు, మంగళవాద్యాలు ఘోషించేయి, స్తోత్ర పాఠాలన్నీ కూడా వినిపించారు. ఇవన్నీ వింటూ అర్జునుడు నిద్రలేచేట. సకృత్వా అవశ్య కార్యాణి వార్ష్ణేయేనాభినందిత రథేన కాంచనాంగేన ద్వారకామభిజగ్మివాన్. అతడు తాను ప్రాతకాలమందు అనుష్ఠించవలసినటువంటి సర్వకార్యాలు అనుష్ఠించిన తర్వాత ఆ శ్రీకృష్ణుడి యొక్క అభినందనలతోటి శ్రీకృష్ణుడితో కలిసినటువంటి వాడై బంగారు రథం మీద కూర్చున్నటువంటి వాడై ద్వారకకు బయలుదేరేట. అలంకృత ద్వారకాతు బభూవచనమే జయ కుంతీపుత్రస్య పూజార్థం అపి నిష్కుటకేష్వపి. అయితే ఈ కుంతీ కుమారుడికి వస్తున్నాడనేటువంటి విషయం ముందుగా శ్రీకృష్ణుడు ఆ ద్వారకావాసులకి అందరికీ తెలియజేయడం వల్ల ఆ కుంతీ కుమారుడైనటువంటి అత్యంత పరాక్రమవంతుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఎంతో అత్యంతమైనటువంటి మిత్రుడు బంధువు అయినటువంటి ఆయనకి స్వాగతం చెప్పడం కోసమని ద్వారకా నగరం అంతా కూడా అలంకరింపబడిందిట. బ్రహ్మాండమైనటువంటి ఉద్యానవనాలతో కూడినటువంటి ద్వారకంతా కూడా అద్భుతంగా అలంకరింపబడిందిట. దిదృక్షంతశ్చ కౌంతేయం ద్వారకావాసినో జనాః నరేంద్ర మార్గమాజగ్ముః తోర్ణం శతసహస్రకః. ఆ కౌంతేయుడు అలా రథం మీద వస్తుంటే ఆ కృష్ణార్జునులిద్దరినీ చూడాలి అనేటువంటి కోరికతోటి ఆ ద్వారకావాసులందరూ కూడా బారులు తీర్చి ఆ మార్గముల యందు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ప్రధాన మార్గాల్లో అందరూ కూడా చేరేట. అవలోకేషు నారీణాం సహస్రాణి శతాని చ భోజవృష్ణి అంధకానాంచ సమవాయో మహానభూత్. ఆ అర్జునుడి యొక్క దర్శనం కోసమని వీలైన చోట ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడ అలా కూడా వేల కొలది స్త్రీలందరూ కూడా నిలిచి ఉన్నారట. ఆ భోజవృష్ణి అంధక వంశ పురుషులందరూ కూడా అందరూ కూడా వీళ్ళిద్దరిని చూడాలనేటువంటి కోరికతోటి ఆ ప్రధానమైనటువంటి మార్గాల నిండా అలా బారులు తీర్చి వీళ్ళ కోసం చూస్తూ ఉన్నట. సతథా సత్కృతః సర్వైః భోజవృష్ణ్యంధకాత్మజైః అభివాద్యాంశ్చ సర్వైశ్చ ప్రతినందితః. ఆ వృష్ణి భోజ అంధక వంశ పురుషుల యొక్క ఆదర సత్కారాలన్నీ కూడా అర్జునుడు పొందాడు. పొందినటువంటి అర్జునులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చేసేట. వాళ్ళందరూ కూడా అర్జునుడికి చక్కటి ఆ శుభ స్వాగతాన్ని తెలియజేసేట. స్వాగత వచనాలన్నీ కూడా పలికేట. కుమారై సర్వసో వీర సత్కారేణ అభిచోదితః సమాన వయసః సర్వాన్ ఆశ్లిష్య స పునః. అలాగా యదువీరులందరూ కూడా అర్జునుడిని ఎంతో ఆదరించారు. అర్జునుడు సమవయస్కులైనటువంటి వాళ్ళని ఆ అర్జునుడు కూడా తనతో సమానమైన వయసు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కౌగిలించుకున్నట్ట. అట్లాగే తనకంట పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళందరినీ నమస్కరించేట. అలాగే చిన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించేట. అలాగే అందరికీ ఆనందం కలిగిస్తూ ఆయన అలా వెళ్ళాడు. కృష్ణస్య భవనే రమ్యే రత్నభోధ్య సమావృతే ఉవాస సహ కృష్ణేన బహుళాస్తత్ర శర్వరీ. అంతేకాకుండా నవరత్నాలు
వివిధమైనటువంటి భోజ్య పదార్థాలు అందుబాటులో కలిగినటువంటి కృష్ణుడి యొక్క మందిరంలో అర్జునుడు కృష్ణుడితో కలిసి అనేక రోజులు హాయిగా అక్కడ నివసించేట. ఆ శ్రీకృష్ణుడు గొప్పదైనటువంటి ఆతిథ్యం అంతా కూడా అర్జునుడికి ఇచ్చేట. ఈ విధంగా ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్వణి అర్జున ద్వారకాగమనే సప్తదశాధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతం ఆది పర్వంలో అర్జున వనవాస పర్వం అనే ఉపపర్వంలో అర్జునుడి యొక్క ద్వారకాగమనం అనేటువంటి 217వ అధ్యాయం ముగిసింది. 218వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయుడికి ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా తెలియజేస్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, తతః కతిపయాహస్య తస్మిన్ రైవతకే గిరౌ వృష్ట్యంధకానాం అభవత్ ఉత్సవో నృపసత్తమ. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వృష్ట్యాంధక వంశీయులందరికీ కూడా రైవతక పర్వతంలో గొప్ప ఉత్సవం ఒకటి జరిగిందిట. ఆ గొప్ప ఉత్సవం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది, అక్కడ ఆ సమయం వచ్చింది. అందువలన ఒక గొప్ప ఉత్సవం జరుగుతోందిట. తత్ర దానం దదుర్వీరా బ్రాహ్మణేభ్య సహస్రద భోజవృష్ట్యంధకాస్తేవా మహేతస్య గిరేస్తథా. ఆ పర్వతం మీద జరిగేటువంటి ఉత్సవంలో అక్కడ ఉండేటువంటి భోజవృష్ణి అంధక వంశీయులందరూ కూడా బ్రాహ్మణులకి అనేకములైనటువంటి గొప్ప గొప్ప దానాలన్నీ చేశారు. ఎందుకంటే ఉత్సవం జరుగుతుంది, ఆ ఉత్సవ సమయంలో ఇచ్చినటువంటి దానాలకి గొప్ప ఫలితం ఉంటుంది. అందువలన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి దానాలన్నీ చేశారట. ప్రసాదై రత్నచిత్రైశ్చ గిరేస్తస్య సమంతత సదేశ శోభితో రాజన్ కల్పవృక్షైశ్చ సర్వసః. ఆ పర్వతానికి 4 వైపులా కూడా విచిత్రమైనటువంటి రత్నఖచితమైనటువంటి భవనాలు, కల్పవృక్షాలు ఉన్నాయి. వాటితో ఆ ప్రదేశం అంతా కూడా చాలా శోభాయమానంగా ఉంది. వాటన్నిటితోటి ఆ రైవత పర్వతం అత్యద్భుతమైనటువంటి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందట. వాదిత్రాణి చ తత్రాన్యే వాదకాః సమవాదయన్ నృతుర్నర్తకాశ్చైవ జగుర్గేయాని గాయకాః. వాదకులుసులైనటువంటి వాద్యాలు వాయించేటువంటి వాళ్ళు చక్కగా వాద్యాలు వాయిస్తున్నారు. అనేక రకములైనటువంటి వాద్యాల్ని చాలా శృతి శుభకంగా ఎంతో చక్కగా వాయిస్తున్నారట. నర్తకులందరూ కూడా గొప్ప గొప్ప నాట్యాలన్నీ చేస్తున్నారట. గాయకులందరూ కూడా గీతాలు పాడుతున్నారట. అంటే ఎవరికి వచ్చినటువంటి కళలన్నింటినీ కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారట. అలంకృతాః కుమారాశ్చ వృష్ణీనాం సుమహౌజసాం యానైర్హాటక చిత్రైశ్చ చెంచూర్యంతే స్మ సర్వసః. అంతేకాకుండా గొప్ప తేజస్సు కలిగినటువంటి యాదవ కుమారులందరూ కూడా అలంకరించుకున్నటువంటి వాళ్ళై బంగారు తాపడం చేసినటువంటి వాహనాల మీద అటు ఇటు హాయిగా ఆనందంగా తిరుగుతున్నట్ట. పౌరాశ్చ పాదచారేణ యానైరుచ్చావచైస్తథా సదారాహ సానుయాత్రాశ్చ శతశోధ సహస్రశః తతో హలధర క్షీభః రేవతీ సహిత ప్రభు అనుగమ్యమానో గంధర్వైః అచరత్ తత్ర భారత. అయితే ద్వారకాపుర వాసులందరూ కూడా తమ తమ యొక్క భార్యలతో కూడినటువంటి వాళ్ళై అక్కడ మరి గొప్ప ఉత్సవము మనం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద తీర్థాల్లో జరుగుతున్నటువంటి అనేకములైనటువంటి జాతరలో లేకపోతే ఉత్సవాలు జరిగినప్పుడు నడిచేవాళ్ళు నడకతో పెడతారు, వాహనాల మీద వెళ్ళేవాళ్ళు వాహనాల మీద పెడతారు. అట్లాగే ఇంకా అలంకరించుకుని తిరిగే వాళ్ళు అలంకరిస్తూ ఉంటారు. అక్కడ అనేకములైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల గొప్ప పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు, గారడీ వాళ్ళు గారడీ చేస్తూ ఉంటారు. రకరకములైనటువంటి విన్యాసములతోటి ఉత్సవం అంటేనే అద్భుతంగా ఉంటుంది. అందువలన అలాగే అక్కడంతా జరుగుతుంది. అనేక మంది కాలినడక నడిచేవాళ్ళు కాలినడకతో, వాహనాల్లో వచ్చేవాళ్ళు చిన్న వాహనాల్లో చిన్న వాహనాల వాళ్ళు, పెద్ద వాహనాల్లో పెద్ద వాహనం వాళ్ళు అందరూ కూడా ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఆ సమయంలో పూజ్యుడైనటువంటి బలరాముడు కూడా చక్కగా మధుపానమత్తుడైనటువంటి వాడై రేవతితో కలిసి విహరిస్తున్నట్టు. అక్కడ గంధర్వులందరూ కూడా బలరాముణ్ణి అనుసరిస్తున్నట్ట. తథైవ రాజా వృష్ణీనాం ఉగ్రసేన ప్రతాపవాన్ అనుగీయమానో గంధర్వైః స్త్రీ సహస్ర సహాయవాన్. అలాగే వృష్ణివంశీయుడైనటువంటి ప్రతాపవంతుడైనటువంటి యాదవరాజు అయినటువంటి ఉగ్రసేనుడు కూడా అక్కడ ఆ ఉత్సవంలో హాయిగా ఆనందంగా విహరిస్తున్నట్ట. గంధర్వులందరూ గానంతో మైమరిపింపు చేస్తున్నట్ట.
వేల కొద్ది స్త్రీలు అతన్ని సేవిస్తున్నట్టు ఆ మహారాజుని. రౌక్మిణేయస్య సాంబస్య క్షీభౌ సమరదుర్మదౌ దివ్యమాల్యాంబరధరౌ విదహ్రాతే అమరావివా. అంతేకాకుండా యుద్ధంలో మంచి ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళైనటువంటి దుర్మదులైనటువంటి వాళ్ళు, అలాగే వీరశ్రేష్ఠులైనటువంటి సాంబుడు ప్రద్యుమ్నుడు కూడా దివ్యమైనటువంటి మాలలు ధరించేటవాళ్ళు, మత్తులై ఉన్నట్ట అమరులైనటువంటి దేవతలలాగా వాళ్ళు ఆనందంతో విహరిస్తున్నట్టు. అక్కడ అక్రూర సారణశ్చైవ గదో బభ్రుర్విదూరధ నిశిఠశ్చారుదేష్ణశ్చ పృథుర్విపృథురేవ చ సత్యకః సాత్యకిశ్చైవ భంగకార మహారవౌ హార్దిక్య ఉద్ధవశ్చైవ ఏ చాన్యే నాను కీర్తితాః. వీళ్ళే కాదు, ఇంకా అక్రూరుడు, సారణుడు, గదుడు, బభ్రువు, విదూరధుడు, నిషఠుడు, చారుదేష్ణుడు, పృథువు, విపృథువు, సత్యకుడు, సాత్యకి, భంగకారుడు, మహారవుడు, హార్దిక్యుడు, ఇలాగా వీళ్ళందరూ కూడా హాయిగా ఉద్ధవుడు, వీళ్ళందరూ కూడా ఇటువంటి యదువంశీయులైనటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ఉత్సవంలో ఆనందంగా ఉన్నట్ట. ఏతే పరివృతాః స్త్రీభిః గంధర్వైశ్చ పృథక్ పృథక్ తముత్సవం రైవతకే శోభయాం చక్రిరే తథా. అనేక మంది స్త్రీలతో కూడినటువంటి వాళ్ళై వీళ్ళు గంధర్వులతో కూడినటువంటి వాళ్ళై ఆ ఉత్సవంలో ఆనందంగా తిరుగుతున్నట్ట. అలా తిరుగుతుంటే వీళ్ళందరితోటి ఆ రైవత పర్వతము గొప్ప ఉత్సవశోభను పొందినటువంటిదై మిక్కిలి ప్రకాశిస్తోందిట. చిత్ర కౌతూహలే తస్మిన్ వర్తమానే మహాద్యుతే వాసుదేవస్య పార్థస్య సహితౌ పరిజగ్మతుః. అద్భుతమైనటువంటి, ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనే ఉత్సాహం కలిగించేటువంటి ఆ ఉత్సవంలో కృష్ణార్జునులిద్దరూ కూడా సంచరిస్తున్నారట. తత్ర చంక్రమ్యమాణౌ తౌ వసుదేవ సుతాం శుభం అలంకృతాం సఖీ మధ్యే భద్రాం దదృశుతుస్తథా. అలా ఆ కృష్ణార్జునులిద్దరూ కూడా సంచరిస్తున్నారట. సంచరిస్తున్నటువంటి అక్కడ వసుదేవుడి యొక్క ప్రియపుత్రిక అయినటువంటి సుభద్రని చూశారు. చూసి ఆమె ఎలా ఉందయ్యా అంటే చక్కగా అలంకరించుకున్నటువంటిది సకురాంట్ర మధ్యలో ఆనందంగా తిరుగుతోందిట. దృష్ట్వైవతాం అర్జునస్య కందర్పః సమజాయత తం తదైకాగ్రమనసం కృష్ణః పార్థమలక్షయత్. అటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఒప్పారుతున్నటువంటి సుభద్రను తన యొక్క సకురాండ్ర మధ్యలో ఉన్నటువంటి దానిగా ఆ ఉత్సవంలో అర్జునుడు చూసేటప్పటికి ఆమెను చూసేప్పటికీ ఆమె సౌందర్యం చేత ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడయ్యి అతడిలో విధమైనటువంటి మన్మథ వికారం కలిగిందట. అలాగా ఆమె పట్ల ఆసక్తమైనటువంటి అర్జునుడు కృష్ణుడు పక్కన ఉన్నాడు అనేటువంటి ధ్యాస కూడా లేకుండా ఆమెను అలా చూస్తుంటే ఆ అర్జునుడి యొక్క తీరునంతా కూడా శ్రీకృష్ణుడు గుర్తించాడు. అబ్రవీత్ పురుషవ్యాగ్రహ ప్రహసన్నివ భారత వనేచరస్య కిమిదం కామే నాలోడ్యతే మనః. అప్పుడు శ్రీకృష్ణుడు పరిహాసం చేస్తూ అర్జునుడితో అన్నట్ట, ఏమిటయ్యా నువ్వు వనవాసానికి వచ్చావు, యాత్రలన్నీ చేస్తున్నావు, అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క నీ మనసు ఇలా మన్మథుని చేత సంక్షోభపడుతుంది ఏంటి అని ప్రశ్నించేట. మమేషా భగినీ పార్థ సారణస్య సహోదరా సుభద్రా నామ భద్రంతే పితుర్మే దయితాసుత యది తే వర్తతే బుద్ధి వక్ష్యామి పితరం స్వయం. ఓ కుంతినందన, ఈమె ఎవరనుకుంటున్నావయ్యా? ఈమె నా సోదరి, సారణుడి యొక్క సహోదరి. ఈమె పేరు సుభద్ర. ఈమె నా తండ్రికి చాలా ప్రియమైనటువంటి పుత్రికయ్యా. నీకు శుభమగ్గాక. నీ బుద్ధి ఈమె యందు అనురక్తమైతే ఈమెను వివాహం చేసుకోవాలని కనుక అనుకుంటే నా తండ్రికి నేను తెలియజేస్తాను ఆ విషయము అని చెప్పాడు ఆ అర్జునుడితోటి శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, దుహిత వాసుదేవస్య తస్వస రూపేణ చైషా సంపన్న కమివైషా నమోహయేత్. మహానుభావ,
సాక్షాత్తుగా వాసుదేవుడి యొక్క చెల్లెల, వసుదేవుని యొక్క కుమార్తె, అద్భుతమైనటువంటి సౌందర్య లక్షణాలన్నీ కలిగినటువంటిది, అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఈమె ఎవరిని మోహపెట్టదయ్యా. అందువలన కృతమేవతు కళ్యాణం సర్వం మమ భవే ధ్రువం యది స్యాన్మమ వార్ష్ణేయీ మహిషీయం స్వసాతవా. ఈ వృష్టివంశజ అయినటువంటి నీ సోదరి సుభద్ర నన్ను వివాహం చేసుకుంటే అంతకంటే నాకు వేరొక మంగళప్రదమైనటువంటి విషయం ఏముంటుందయ్యా. అందువలన తప్పనిసరిగా నువ్వు ఆ సహాయం చేస్తానంటే అంతకంటే కావలసిందేముంది. ఈమె యందు నా యొక్క మనస్సు అనురక్తమై ఉన్నది. ప్రాప్తౌతు క ఉపాయస్య తం బ్రవీహి జనార్దన ఆస్థాస్యామి తదా సర్వం యది శక్యం నరేణ తత్. అంతేకాదయ్యా జనార్దన, చెప్పవయ్యా ఈమెను పొందడానికి సులభమైనటువంటి ఉపాయం ఏమిటి? మనిషిగా అంటే నరుడుగా ఉన్నటువంటి నేను చేయగలిగినటువంటి దాన్ని తప్పకుండా చేస్తాను, అందువలన అది నువ్వు నాకు ఉపదేశించవలసింది అని ఆ ఉపాయాన్ని కూడా నువ్వే చెప్పాలి అని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు వాసుదేవుడు చెబుతున్నాడు, స్వయంవర క్షత్రియాణం వివాహ పురుషర్షభ సచ సంశయిత పార్థ స్వభావస్యానిమిత్తత. ఓ పార్థ, క్షత్రియులకు స్వయంవరం అనేటువంటి ధర్మమయ్యా, కానీ ఆ మార్గం సందేహం. ఎందుకంటే స్వయంవరం అంటే ఏంటంటే స్త్రీకి స్వేచ్ఛ ఉంటుంది తప్ప పురుషుడికి స్వేచ్ఛ లేదు. ఆ స్త్రీ వరమాల తీసుకుని అక్కడ ఉండేటువంటి స్వయంవరానికి ఆహుతులైనటువంటి మహారాజులందరినీ కూడా చూస్తూ తనకి ఎవరు నచ్చితే వాళ్ళని వివాహం చేసుకుంటుంది. అందువలన నిన్నే వివాహం చేసుకుంటుంది అనేటువంటి విషయంలో మనము స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే స్త్రీ స్వభావం అనిశ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నీకంటే గొప్పవాడు ఎవడైనా కనిపిస్తే అతన్ని వివాహం చేసుకోవచ్చు. అందువలన అది సాధారణంగా స్వభావం తెలియపోయినప్పటికీ కూడా మంచి రమణీయమైనటువంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే అటువంటి పురుషుడి మీద స్త్రీలు అనురక్తులవుతారయ్యా వెంటనే. అందువలన స్వయంవరంలో నన్నే ఈమె తప్పక వివాహం చేసుకుంటుంది అని అనుకోవడానికి తగినటువంటి అవకాశం సర్వసాధారణంగా ఉండదు. అది సంశయాస్పదమైనటువంటి విషయము. ప్రసహ్య హరణంచాపి క్షత్రియాణం ప్రశస్యతే వివాహ హేతు శూరాణం ఇది ధర్మ విదుః. అయితే క్షత్రియులకు మరొక రకమైనటువంటి వివాహం కూడా చెప్పారు. బలవంతంగా అపహరించి వివాహం చేసుకోవడం కూడా పరాక్రమవంతులైనటువంటి శూరులైనటువంటి క్షత్రియులకు ధర్మసమ్మతమే అని ధర్మవేత్తలు చెప్పారు. అందువల్ల అది కూడా ఉత్తమమైనటువంటిదే. కాబట్టి సత్వం అర్జున కళ్యాణీం ప్రసహ్య భగినీం మమ హర స్వయంవరే హ్యస్యాః కో వై వేద చికీర్షితం. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఈమెను అపహరించి వివాహం చేసుకోవడం అనేటువంటిది ఉచితం. ఎందుకంటే అపహరించి వివాహం చేసుకుంటే ఈమె నీ భార్య తప్పనిసరిగా అవుతుంది. అంతేకాని స్వయంవరంలోకి మనం కూడా పెడదాము అంటే ఈమె నీ భార్య అవుతుందా అవదా అనేటువంటిది ఆమె చిత్త ప్రవృత్తిని బట్టి ఉంటుంది తప్ప దాన్ని మనం చెప్పలేము. అందుకని స్వయంవరంలో ఈమె ఎవరిని భరిస్తుందనేటువంటిది ఎవరికి తెలుస్తుంది. తతో అర్జునశ్చ కృష్ణశ్చ వినిశ్చిత్యేతి కృత్యతాం శీఘ్రగాన్ పురుషానన్యాన్ ప్రేషయామాసతుస్తదా ధర్మరాజాయ తత్సర్వం ఇంద్రప్రస్థగతాయ వై శ్రుత్వైవ చ మహాబాహు అనుజజ్ఞే స పాండవ. ఈ విధంగా కృష్ణార్జునులిద్దరూ మాట్లాడుకుని ఇలా నిశ్చయం చేసుకున్నారు. నిశ్చయం చేసుకున్న తర్వాత శీఘ్రంగా వెళ్ళగలిగినటువంటి దూతలను ఇంద్రప్రస్థపురానికి ధర్మరాజు యొక్క అనుజ్ఞకు పంపించాడు అర్జునుడు. ఎందుకంటే అన్నగారి యొక్క అనుజ్ఞ తీసుకుని పని చేయాలి తప్ప తాను సొంతంగా ఇలా చేయడం అనేటువంటిది ధర్మసమ్మతం కాదు అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకున్నటువంటి అర్జునుడు అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆ విధంగా ఆ ధర్మరాజుకి ఈ విషయాన్ని తెలియజేశారు. తెలియజేసిన తర్వాత ధర్మరాజు కూడా అదంతా విన్న తర్వాత తన యొక్క సమ్మతిని తెలియజేశాడు. భీమసేనస్తు తచ్చుత్వా కృతకృత్యోభ్యమన్యత ఇత్యేవం అనుజయ సార్థం ఉక్త్వా ప్రీతి ఉపేయవాన్. ఈ విషయం భీముడు కూడా నివేదించారు. ఆ భీముడు కూడా తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే మేము ధన్యులమయ్యామా కృతకృత్యులమయ్యాము అని భావన చేసి ఆ చారులతో కూడా ఈ విషయమే చెప్పి సంతోషంగా
వాళ్ళకి తమ యొక్క అనుమతిని అంతటిని కూడా చెప్పారట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి సుభద్రాహరణ పర్వణి యుధిష్ఠిరానుజ్ఞాయాం అష్టాదశాధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో సుభద్రాహరణ పర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిరుడి యొక్క అనుజ్ఞ అనేటువంటి 218 అధ్యాయమైంది. 219 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితోటి, ఓ జనమేజయ మహారాజా, తర్వాత ఏమైందంటే చెప్తున్నాను వినవయ్యా. తతస్సంవాదితే తస్మిన్ అనుజ్ఞాతో ధనంజయ గతాం రైవతకే కన్యాం విదిత్వా జనమేజయ వాసుదేవాభ్యనుజ్ఞాత కథయిత్వేతి కృత్యతాం కృష్ణస్య మతమాదాయ ప్రేయో భరతర్షభ. వివాహ విషయంలో యుధిష్ఠిరుడి యొక్క ఆజ్ఞను పొందిన అర్జునుడు ఈ సుభద్ర రైవతక పర్వతానికి వెళ్ళింది అని తెలుసుకున్నటువంటి వాడే కృష్ణుడి యొక్క అభిప్రాయం అడిగాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమి చెయ్యాలో ఆ విషయాలన్నీ కూడా ఆయన ఆదేశించాడు. వెంటనే సుభద్ర వివాహ విషయంలో కృష్ణుడి యొక్క అనుమతిని గ్రహించినటువంటి వాడై అర్జునుడు సుభద్రని వివాహం చేసుకోవాలి ఎట్లయినా సరే అనే ఉద్దేశంతో బయలుదేరట. రథేన కాంచనాంగేన కల్పితేన యథావిధి శైభ్యసుగ్రీవయుక్తేన కింకిణీ జాలమాలిన సర్వశస్త్రోపపన్నేన జీమూతరవనాదిన జ్వలితాగ్ని ప్రకాశేన ద్విషతాం హర్షఘాతిన సన్నద్ధ కవచీ ఖడ్గీ బద్ధ గోధాంగుళిత్రవాన్ మృగయా వ్యపదేశేన ప్రయయౌ పురుషర్షభ. వెంటనే దారుకుడు శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞను అనుసరించి సువర్ణమైనటువంటి రథాన్ని సిద్ధపరిచాడు. ఆ రథం ఎట్లా ఉందయ్యా అంటే చక్కగా చిరుమువ్వలు కట్టబడినటువంటివి జాలర్లన్నీ ఉన్నాయట. అటువంటి రథానికి శైభ్యం సుగ్రీవం అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి గుర్రాలను పుంచేట. ఆ రథంలో అనేకములైనటువంటి శస్త్రాస్త్రాలన్నీ కూడా పెట్టి ఏర్పాటు చేశారట. దాని మీద ఆ వాట్ల యొక్క వరపిడి అంటే అవి ఆ ఆయుధాలు ఒకదాన్ని ఒకడిని రాసుకుంటుంటే మేఘ గర్జన లాంటి ధ్వని వస్తుందిట. అలాంటి అది శత్రువుల యొక్క హర్షాన్ని శత్రువుల వింటే కనుక వాళ్ళలో ఇంతటి ఈ మేఘ గర్జన లాంటి ఈ ఆయుధముల యొక్క ధ్వని వినేటప్పటికీ వాళ్ళ యొక్క సంతోషమంతా దిగజారిపోతుంట. అంత గొప్పదైనటువంటి ధ్వని వస్తుందిట. అలాగే కవచము ఖడ్గము వేల్తొడుగులు అన్నీ ధరించాడు అర్జునుడు. వేటాడడం మృగయా వినోదం అంటే వేటాడాలి అనే ఉద్దేశం అనేటువంటి మిషతోటి ఆ రైవత పర్వతానికి బయలుదేరినట్టుగా ఆయన ఈ రథం మీద బయలుదేరి వెళ్ళిపోయేట. సుభద్రాత్వథ శైలేంద్రం అభ్యర్చైవ హి రైవతం దైవతాని చ సర్వాణి బ్రాహ్మణాన్ స్వస్తి వాక్య చ ప్రదక్షిణం గిరే కృత్వా ప్రేయౌ ద్వారకాం ప్రతి తామభిదృచ్య కౌంతేయ ప్రసహ్యారోపయేత్ రథం సుభద్రాం చారు సర్వాంగీం కామ బాణ ప్రపీడిత. అలాగే సుభద్ర కూడా రైవత పర్వతానికి వెళ్ళింది. ఆ రైవత పర్వతానికి పూజ చేసింది. దేవతాగణాన్నంతటిని కూడా ఆరాధించింది. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా చక్కగా స్వస్తివచనాలన్నీ కూడా పలికారు. అవన్నీ కూడా వింది పర్వతానికి ప్రదక్షిణ చేసి తిరిగి ద్వారకా నగరానికి బయలుదేరాలి అని అనుకుంది. అలా బయలుదేరుతోంది. ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో ఈ మన్మథ ప్రకోపితుడైన మన్మథ ప్రేరితుడైనటువంటి వాడు ఆ ఏదో విధంగా సుభద్రని తన భార్యను చేసుకోవాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వాడు సుభద్ర యందు అనురక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి అర్జునుడు ఆ సుభద్రని చూశాడు. ఆ ద్వారకకి తిరిగి వస్తున్నటువంటి సుభద్రను చూసేట. చూసినటువంటి సుభద్రను వెంటనే బలవంతంగా రథం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయాట. తతస్స పురుష వ్యాఘ్ర తామాదాయ శుచిస్మితాం రథేన కాంచనాంగేన ప్రేయో స్వపురం ప్రతి. ఆ పురుష శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు చక్కటి చిరునవ్వు నవ్వుతున్నటువంటి సుభద్రని సువర్ణమైనటువంటి రథం మీద ఎక్కించుకుని తన నగరం వైపు ప్రయాణం చేస్తున్నట్ట. హ్రియమాణాం తు తాం దృష్ట్వా సుభద్రాం సైనికా జనాః విక్రోశంతో అద్రవన్ సర్వే ద్వారకామభితఃపురం. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఈ హఠాత్తుగా జరిగినటువంటి
ఈ సన్నివేశానికి ఆశ్చర్యపోయి సుభద్ర అపహరింపబడుతోంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి సైనిక గణము గట్టిగా అరుపులు పెడుతూ ద్వారకా నగరం వైపు వెళ్ళి ఇలా సుభద్రను అపహరించుకుని ఆ అర్జునుడు ఆ సుభద్రను రథం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు అనే విషయం తెలియజేయడం కోసమని ద్వారకా నగరం వైపు పరుగులు తీసేట. తే సమాసాద్య సహితా సుధర్మామభిత సభాం సభాపాలస్య తత్సర్వం ఆచక్షు పార్థ విక్రమం. వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ ద్వారకా నగరంలో సుధర్మ అనేటువంటి సభలోకి ప్రవేశించి ఆ సభాపాలకుడితోటి పార్థుడు చేసినటువంటి అర్జునుడు చేసినటువంటి ఈ పరాక్రమంతో చేసినటువంటి అపహరణ వృత్తాంతం, సుభద్రను అపహరించినటువంటి వృత్తాంతం అంతా కూడా వాళ్ళకి నివేదించారట. తేషాం శ్రుత్వా సభాపాలః భేరీం సామ్నాహికీం తతః సమాజఘ్నే మహాఘోషాం జాంబూనద పరిష్కృతాం. వెంటనే ఆ సభాపాలకుడు ఏం చేసేటంటే అది విని యుద్ధ పేరిని, ఎందుకంటే వాళ్ళ యొక్క కన్యని ఇంకోటి అపహరించి వెళ్ళిపోతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు, అందువల్ల వెంటనే ఏం చేసేట యుద్ధ పేరిని మ్రోగించేట. అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధం అవ్వాలని. క్షుబ్ధాస్తేనాథ శబ్దేన భోజవృష్ణ్యంధకాస్తదా అన్నపానమపాస్యాధ సమాపేతు సమంతతః. ఆ ధ్వని విన్నారు. భోజవృష్ణి అంధక వీరులందరూ కూడా వీరులందరూ కూడా కలవరపడ్డారు, వచ్చారు. వెంటనే అన్నపానాలన్నీ కూడా విడిచిపెట్టి ఒక్కసారిగా అన్ని వైపుల నుండి కూడా వచ్చి అక్కడికి చేరారు. తత్ర జాంబూనదాంగాని స్పర్ధాస్తరణవంతి చ మణి విద్రుమ చిత్రాన్ని జ్వలితాగ్ని ప్రభాణి చ భేదిరే పురుష వ్యాఘ్రా వృష్ణ్యంధక మహారథాః సింహాసనాని శతసః ధిష్ణ్యాని హుతాశనాః. ఆ సభాభవనంలో అనేకములైనటువంటి బంగారు సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద విలువైనటువంటి కంబళ్ళన్నీ వేశారు. మణులు పగడాలు పొదగడంతో అవి ఎలా ఉన్నాయంటే వాటి యొక్క ప్రకాశం అగ్నిలా ప్రకాశిస్తున్నాయట. భోజ వృష్ణి అంధక యదువీరులందరూ కూడా ఆయా ఆసనాల మీద అందరూ కూడా ఆసీనులయ్యారు. ఆ మహారథులందరూ కూడా యజ్ఞవేదికల్లో ప్రకాశించేటువంటి అగ్నుల్లా ప్రకాశిస్తున్నట్ట. తేషాం సముపవిష్టానాం దేవానామివ సంనయే ఆచక్షౌ చేష్టితం జిష్ణో సభాపాల సహానుగః. అలాగా దేవతల్లా ప్రకాశించేటువంటి యదువీరులందరూ కూడా యుద్ధ భేరి విన్న వెంటనే సభాభవనానికి పరిగెట్టుకుంటూ వచ్చారు. అందరూ ఆసీనులయ్యారు. వెంటనే సభాపాలకుడైనటువంటి వాడు అర్జునుడి యొక్క సుభద్రాపహరణ వృత్తాంతం అంతా కూడా వాళ్ళకి తెలియజేసేటప్పటికీ తచ్చుత్వా వృష్ణివరాస్తే మద సంరక్తలోచనాః అమృష్యమాణ పార్థస్య సముత్పేతురహంకృతాః. అది విన్నటువంటి వృష్ణివీరులందరికీ కూడా చాలా క్రోధం వచ్చింది. వెంటనే యుద్ధోన్మాదంతో ఎర్రబడ్డ కళ్ళు కలిగినటువంటి వాళ్ళే అర్జును యొక్క చేష్టను సహించలేక గర్వంతో వాళ్ళందరూ కూడా ఎగిరిపడ్డట. యోజయధ్వం రథానాసు ప్రాసానాహరేతి చ ధనుషి చ మహార్హాణి కవచాని బృహంతి చ. వెంటనే రథాలన్నీ సిద్ధం చేయండి, అలాగే ఆయుధాలన్నీ బయటికి తీయండి, గొప్ప గొప్ప ధనుసులు పెద్ద పెద్ద కవచాలని తీసుకురండి, ఇవన్నీ పట్టుకుని మనం యుద్ధానికి వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళందరూ కూడా వెంటనే అలా ఆదేశాలు ఇచ్చేస్తున్నట్ట. సూతాన్ ఉచ్చకృషు కేచిత్ రథాన్ యోజయతేతి చ స్వయం చతురగాన్ కేచిత్ అయుంజన్ హేమభూషితాన్. కొంతమంది సారథుల్ని పిలిచారు, రథం గవబా సిద్ధం చేయబోయా అన్నారు. కొంతమంది స్వయంగానే బంగారు ఆభరణాలతో కూడినటువంటి గుర్రాలను రథాలకి తగిలించేసుకున్నారు. ఆలస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వకుండా కొంతమంది ఇలాగా అందరూ కూడా యుద్ధోన్మత్తులయ్యి యుద్ధానికి వెళ్ళాలన్నట్టుగా సిద్ధమవుతున్నారట. రథేషు ఆనీయమానేషు కవచేషు ధ్వజేషు చ అభిక్రందే నృవీరాణాం తదాసీత్ తుములం మహత్. రథాలు కవచాలు ధ్వజాలు తెచ్చేటప్పుడు ఆ నాలుగు వైపులా కూడా యాదవ వీరుల యొక్క కోలాహలంతో గొప్ప ధ్వని అంతా కూడా వ్యాపించింది అక్కడ. వనమాలి తతక్షీభ కైలాస శిఖరోపమః నీలవాస మదోత్సిక్తః ఇదం వచనమబ్రవీత్. అప్పుడు కైలాస శిఖరంలా తెల్లగా ప్రకాశిస్తూ నీలమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడై వనమాల ధరించినటువంటి బలరాముడు ఈ విధంగా మాట్లాడుతున్నట్ట. కిమిదం కురుధా ప్రజ్ఞాః
తూష్ణీం భూతే జనార్దనే హస్య భావమవిజ్ఞాయ సంక్రుద్ధ మోఘగత్యతా. ఏమిటయా మీరు అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమైపోయారు, విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళై. మరి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఏమీ మాట్లాడట్లేదు కదా. అసలు ఆ కృష్ణుడు మాట్లాడకుండా, కృష్ణుడి యొక్క అనుజ్ఞ లేకుండా మీరందరూ ఇంత కోలాహలం ఎందుకు చేస్తున్నారు? వ్యర్థంగా ఇంత కోపాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? చెప్పవలసినటువంటి కృష్ణుడు ఏదైనా చెప్పాలి కదా. చెప్పిన తర్వాత మనము యుద్ధం చెయ్యాలా, ఏమి చెయ్యాలా అని తెలవాలి కదా. ఆ అర్జునుడు కృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటి వాడు కదా. అటువంటి అర్జునుడు సుభద్రను తీసుకెళ్ళిపోతున్నాడు అంటే కృష్ణుడి యొక్క అనుమతితో తీసుకెళ్ళాడు, అనుమతి లేకుండా తీసుకెళ్ళాడు, లేకపోతే తన యొక్క వీరత్వాన్ని ప్రకటించడం కోసం తీసుకెళ్ళాడు మనకు తెలవాలి కదా. అది తెలవకుండా మనం యుద్ధానికి వెళ్ళడం ఏమిటయ్యా అని వాళ్ళతోటి బలరాముడు చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అనేటువంటిది మనం రేపటి విషయంలో తెలుసుకుందామని చెబుతూ స్వస్తి.